శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. సంప్రదించవలసిన నెంబర్ 8121913664. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అమెరికాలోని ప్రముఖ ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ కింద గతంలో ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా భూకంపాలు సంభవించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. సరికొత్తగా అభివృద్ధి చేసిన మిషన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి పరిశోధకులు సుమారు 86,000 భూకంపాలను గుర్తించారు. ఈ సంచలన పరిశోధన సైన్స్ అడ్వాన్స్ అనే ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైంది. సాంప్రదాయ భూకంప గుర్తింపు పద్ధతులతో పోలిస్తే మిషన్ లెర్నింగ్ ఆధారిత విధానాలు గణనీయంగా మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, సపోర్ట్ వెక్టరీ మిషన్లు వంటి అధునాతన మోడల్స్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు భూకంపాలకు సంబంధించిన తరంగాలను లోతుగా విశ్లేషించగలుగుతున్నారు. ఈ రంగంలో ఈక్యూ ట్రాన్స్ఫార్మర్ అత్యుత్తమంగా పనిచేయగా ఆ తరువాతి స్థానాలలో ఫేస్నెట్, జనరలైజ్డ్ ఫేస్ డిటెక్షన్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ భూకంప మొదటి తరంగం వచ్చిన కేవలం 4 సెకండ్లలోపే సంఘటన స్థలం తీవ్రతను ఖచ్చితత్వంతో గుర్తించగలవు. ఈ విధానం తక్కువ తప్పుడు హెచ్చరికలతో ఎక్కువ ఖచ్చితత్వంతో భూకంపాలను పసిగట్టడానికి సహాయపడుతుంది. ఎల్లో స్టోన్ ప్రాంతంలో సంభవించే భూకంపాలలో దాదాపు 50% స్వామ్ భూకంపాలుగా గుర్తించబడ్డాయి. ఇవి చిన్న ప్రాంతంలో స్వల్పకాల వ్యవధిలో అనేక చిన్న సంఘటనలుగా సంభవించాయి. సాధారణంగా ఈ సమూహాల చివర్లో పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఉదాహరణకు జూలై 2021లో ఎల్లో స్టోన్ సరస్సు కింద 2 వారాల వ్యవధిలో 657 భూకంపాలు సంభవించాయి. ఇవి భూగర్భంలో 2గా విడిపోయి గుంపులుగా కనిపించాయి. ఆ రెండింటి మధ్య భూకంపాలు లేని ప్రాంతాన్ని అసైస్మిక్ గ్యాప్గా గుర్తించారు. ఇది ఎస్ వేవ్ వేగం తక్కువగా ఉండే ప్రాంతానికి సరిపోలింది. ఈ భూకంప సమూహాల వెనుక కారణం క్రిస్టలైజింగ్ మాగ్మా నుంచి వెలువడే ద్రవ పదార్థాలు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి కాలక్రమేణా పైకి చల్లబడుతూ అడ్డంకులను తెంపుతూ భూకంపాలకు దారితీస్తున్నాయని వారి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎల్లో స్టోన్ అగ్నిపర్వత వ్యవస్థ లోపల 2 మట్టాల మాగ్మా గదులు ఉన్నట్లు తాజాగా గుర్తించారు. పై భాగంలోని మాగ్మా ఛాంబర్ 19 మైళ్ల వెడల్పుతో 55 మైళ్ల పొడవుతో ఉండి భూమికి 3 నుండి 9 మైళ్ల లోతులో ఉంది. 2023లో శాస్త్రవేత్తలు 650 జియోఫోన్లు వైబ్రోసైన్స్ ట్రక్కును ఉపయోగించి దీని ఖచ్చితమైన ఉపరితలాన్ని 12,500 అడుగుల లోతులో గుర్తించారు. ఈ మాగ్మా గదిలో 14% భాగం ఘన పదార్థాలతో నిండి ఉండగా మిగిలినది గాజులు, ద్రవాలతో నిండి ఉంది. ఈ గదికి కిందగా మరొక భారీ మాగ్మా నిల్వ 2015లో కనుగొనబడింది. ఇది 12 నుండి 28 మైళ్ల లోతులో ఉండి పై మాగ్మా గదికి 4 రెట్లుగా పెద్దదిగా ఉంది. మాగ్మా గుర్తింపు కోసం శాస్త్రవేత్తలు సాంప్రదాయ సైస్మిక్ టోమోగ్రఫీ, మాగ్నా